ముందుగా ప్రియమైన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు నమస్కారం. నా పేరు కె వెంకన్న జూనియర్ కాలేజీలో చైర్మన్. నేను ఈ రోజు 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అది ఏమిటనగా, మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులు పంపడం జరుగుతుంది. ఫలితంగా ఐఐటి జేఈ మరియు నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షలను సాధించడం కష్టతరం అవుతుంది. దీనిని అధిగమించడానికి మరియు 10వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించడానికి నేను మీ ముందుకు కె వెంకన్న జూనియర్ కాలేజ్ ప్లాట్ఫామ్ ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచిత వీడియో క్లాసులు, హ్యాండ్ రిటన్ నోట్స్ మరియు గత ప్రశ్నపత్రాల సమాధానాల విశ్లేషణ ఇవ్వబడును. కాబట్టి నేను విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఉచిత వీడియో క్లాసులను మరియు హ్యాండ్ రిటన్ నోట్స్లను క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్నంత సీరియస్గా చదువుకోవాలను. ఇంకొకటి ఏమిటనగా, ఈ యొక్క క్లాసులు విన్న వెంటనే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయవలను. ప్రాక్టీస్ చేయడం అంటే కేవలం చదవడం కాదు, పేపర్ మీద రాయవలను. అలాగైతే గుర్తుండిపోతుంది. దీంతో పాటు మీ యొక్క నాలెడ్జ్ని పరీక్షించుకున్న కొరకు త్వరలో ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించబడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 10th చదివే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాను. Welcome back, my dear students. And the previous video I gave that introduction, and here we are going to study details about this basic requirement. ఈ బేసిక్ రిక్వైర్మెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకొని దెన్ విల్ గో ఫర్ దాట్ అవర్ చాప్టర్. హియర్ వీఆర్ గోయింగ్ టు సీ దాట్ వాట్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్. దీంట్లో కొంచెం మీకు బ్రషప్ చేస్తే then I can have the confidence that you can understand this electric current. We'll see that the first one, their atomic structure. Atomic structure manaki first topic lo atomic structure. Atomic structure anakane manaki center lo nucleus, this contains the nucleus. There inside this nucleus, and there are 2 particles are present. One particle, this is one type of particle. Here we are going to see the 2 types of the particles here. One is positive, another is neutral. Here positive one, we call this as what? As proton. And there is one more point is that we call this as what? As neutron. దీనిలో 2 పార్టికల్స్ ఉంటాయి. ఒకటి ప్రోటాన్, ఇంకొకటేమో న్యూట్రాన్ అనేది 2 మనం చూస్తాం. దెన్ దిస్ ఈజ్ దట్ న్యూక్లియస్ ఈజ్ ఏ కోర్ పార్టికల్. ఇది ఒక కోర్ సెంట్రల్లో ఉంటుంది. దెన్ ఇన్ దట్ అరౌండ్ దిస్ ఇయర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. There it contains that electrons, first orbital, here it contains 2 electrons, and second orbit it contains several number of electrons are present. Here you can take like this. Here these all also the electrons only. దీంట్ని మనము ఏ విధంగా మనం తీసుకుంటే ఇవన్నీ కూడా ఆర్బిట్స్. ఇవి కేఎల్ మీకు అవన్నీ కూడా తెలిసే ఉంటాయి. కేఎల్ ఎంఎన్ అని మనం తీసుకుంటాం కదా, కేఎల్ ఎంఎన్. దీని వాల్యూ వచ్చేసి n is equal to 1, here n is equal to 2. Basing on that we write the number of electrons is given by 2n square. This is per orbit. This is per orbit, where n is its number, where n is orbit number. N is orbit number. What are orbit numbers? What are those? 1, 2 and so on. We'll write like this. Then what about that first orbit? దీంట్లో మనకి ఫస్ట్ ఆర్బిట్లో ఎంత ఉంటాయి? 2 into 1 square is equal to 2. Second orbit, and it contains, this is first orbit, we know that it is n is equal to 1.
That's why we are writing 2 into 1 square. And here we take that as second orbit. Whenever it is second orbit, then there n is equal to 2 we have to take, then 2 into 2 square, we take it as 2 into 4 is equal to 8 electrons. ఇవి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ ఈచ్ ఆర్బిట్. ఇది ఒక్కొక్క ఆర్బిట్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఈ విధంగా మనం తీసుకుంటాము. దెన్ అండ్ సో ఆన్. దెన్ హౌ కెన్ వి రైట్ నౌ? థర్డ్ ఆర్బిట్, ఇట్ కంటైన్స్ 18 electrons, and fourth orbit, it contains 32 electrons, and so on. These electrons are present. In a neutral gaseous atom, there it contains number of protons and number of electrons are same. Here we are taking in this atomic structure, this is that structure. In this electronic configuration, what we are writing, this is that order what we write. What is that electronic configuration actually? What is the meaning of electronic configuration? What is that electronic configuration? We know that this electronic configuration can be defined as systematic arrangement of electrons in the orbits of an atom. Systematic arrangement. ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో సిస్టమాటిక్ ఆర్డర్ 2, 8, 32 and so on. No, here we write it as 2, 8, 18, 32 and so on. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇట్లా మనకి కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి మనము నంబర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాస్తూ ఉంటాం. మనకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ విధంగా వస్తాయి కదా, ఇట్లాగ వస్తాయి అన్నమాట. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అంటే ఇది ఆర్బిట్. ఈ 2 ఆర్బిట్లో ఉన్నప్పుడు లాస్ట్ ఆర్బిట్ ఏంటి? సెకండ్ ఆర్బిట్. 3 ఆర్బిట్స్లో ఉన్నప్పుడు థర్డ్ ఆర్బిట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆర్ కాల్డ్ యాజ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వాటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దగ్గర నుంచి పుట్టుకొని వచ్చిందే ఇది వ్యాలెన్సీ అనేది. ఇది మనము అటామిక్ స్ట్రక్చర్లో ఇది సెకండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మనం రాసుకుంటాము. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మనం రాసేటప్పుడు ఆర్బిట్స్ దగ్గరికి వచ్చేసరికి దెన్ దేర్ ఇట్ కంటైన్స్ దట్ 2,8 electrons. 2,8 electrons అంటే దానికి కాన్ఫిగరేషన్ మనము 2 కాన్ఫిగరేషన్సే ఉంటాయి ఎలక్ట్రానిక్ ఒకటి డ్యువల్ కాన్ఫిగరేషన్, సెకండ్ వన్ ఈజ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఇది డ్యువల్ కాన్ఫిగరేషన్ అంటే అర్థం ఏంటి అని అంటే దానిలో అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో మనకి 2 electrons ఉండడం. ఆక్టెట్ కాన్ఫిగరేషన్, ఆక్టో అంటే 8, అది ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే 8 సెట్ ఆఫ్ 8 electrons విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనేది ఎప్పుడైతే కంప్లీట్గా ఈ కెపాసిటీ ప్రకారము ఫిలప్ అయిపోతుందో అవుటర్ మోస్ట్ ఆర్బిట్, సచ్ యాటమ్స్ అవన్నీ కూడా నాన్ రియాక్టివ్ యాటమ్స్ అని అంటారు. అందుకోసమే మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చదువుకున్నాం. మనకి తర్వాతగా ఒక మెటీరియల్, అన్ని మెటీరియల్స్ ఒకలాగా ఎందుకు ఉండవు అని మనకు అర్థం కావాలంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలి, వ్యాలెన్సీ అనేది మనకు తెలియాలి. అందుకోసమే ముందు ఇవి డిస్కస్ చేస్తున్నాం. చూడండి, వ్యాలెన్సీ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ వ్యాలెన్సీలో మనకి ఈ వ్యాలెన్సీ ఇదే కదా మనకి థర్డ్ పాయింట్. ఈ వ్యాలెన్సీ దగ్గరికి మనకు వచ్చేసరికి మనము దీన్ని సింపుల్గా ఏమని చెప్పుకుంటామంటే కంబైనింగ్ కెపాసిటీ అని అంటాం. కెపాసిటీ ఆఫ్ అన్ యాటమ్, కంబైనింగ్ కెపాసిటీ అని మీరు రాసే బదులు కెపాసిటీ ఆఫ్ యాన్ యాటమ్ to lose or gain of an electron. నేను షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. లూజ్ ఆర్ గెయిన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అని అంటాం మనం. దాన్ని మనం వ్యాలెన్సీ అని అంటారు. అంటే లూజ్గానే ఒక యాటమ్ అనేది లాస్ అన్న అవ్వాలి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న అవ్వాలి, లేదా గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మనం తీసుకుంటాం. అయితే ఈ యాటమ్ అనేది ఎప్పుడు లాస్ అవుతుంది, ఎప్పుడు గెయిన్ అవుతుంది, రెండు ఒకటే జరగవు. ఒక యాటమ్ అనేది మనకి అది ఇంకొక దానితో కంబైన్ అవ్వాలనంటే అందుకోసమే వ్యాలెన్సీని మనము కంబైనింగ్ కెపాసిటీ అని అంటాం. కానీ దీనికన్నా మనకి అప్రాప్రియేట్ డెఫినేషన్ ఏంటనంటే
ఇది కంబైనింగ్ కెపాసిటీ చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి బాగుండదు. ఈ కంబైనింగ్ కెపాసిటీ కన్నా ఏం కెపాసిటీ కంబైనింగ్ కెపాసిటీ? దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు లూజ్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అది కంబైనింగ్ కెపాసిటీ. అంటే ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో కంబైన్ అవ్వాలనంటే ఎయిదర్ ఇట్ హ్యాస్ టు లూజ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇట్ హ్యాస్ టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్. కొన్ని ఎలక్ట్రాన్స్ అవి లూజ్ అవ్వాలి, కొన్ని ఎలక్ట్రాన్స్ అవి గెయిన్ అవ్వాలి. ఇవి రెండు జరగాల్సిందే ఒక ఆటమ్ అనేది ఇంకొక ఆటంతో కంబైన్ అవ్వాలి అని అంటే. అందుకోసమే వ్యాలెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనిలో వ్యాలెన్సీని అంత ఇంపార్టెంట్గా మనం తీసుకుంటున్నాం. మరి ఏ ఆటమ్స్ అనేది లూజ్ అవుతాయి, ఏ ఆటమ్స్ అనేది గెయిన్ అవుతాయి? ఏ గెయిన్ అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం, అది ఎలాంటివి గెయిన్ అవుతాయి, ఎలాంటివి లూజ్ అవుతాయి. దీంట్లో మనకి ఇందాక చెప్పుకున్నాం కదా ఆక్టేట్ కాన్ఫిగరేషన్, ఇది ఒకటే మనము ఎగ్జంప్షన్ ఇద్దాం, దీనికి 2ని తీసేద్దాం. ఎందుకంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 2 ఉన్నవి రెండే, ఒకటే ఒక ఆటమ్ ఉంటుంది, ఒక ఆర్బిట్ సింగిల్ ఆర్బిట్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒకటి హైడ్రోజన్ ఇంకోటి హీలియం. ఇంకా ఆ తర్వాత దాంట్లో మనం చూడలేము అలాంటివి, మిగతా అన్నీ కూడా సెకండ్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి దీంట్లో మనం తీసుకునేది ఏంటంటే హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఒక్క ఎలక్ట్రాన్ దాంట్లో ఉంటుంది హైడ్రోజన్లో, కాబట్టి దానికి ఒక ఆర్బిట్ చాలు. ఫస్ట్ ఆర్బిట్లో సెకండ్ ఎలక్ట్రాన్ వస్తే అది హీలియం అవుతుంది. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే అది కంప్లీట్లీ ఫిల్డ్ అనమాట. ఇంకా అంటే హీలియం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ an inert gas element. Inert means non-reactive. హీలియం అనేది దేంతో కూడా రియాక్ట్ అవుతుంది, కంప్లీట్గా ఫిలప్ అయిపోయి ఉంటుంది. ఏ ఆర్బిట్లో అయితే కంప్లీట్గా అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అయిపోయి ఉంటాయో దెన్ ఇట్ కెనాట్ లూజ్ ఆర్ ఇట్ కెనాట్ గెయిన్ ఎలక్ట్రాన్, నాట్ రిక్వైర్డ్. ఆటమ్స్కి అలాంటిది అవసరం లేదు, వాటికి కంప్లీట్గా ఫిల్అప్ అయిపోయింది. ఇంకొక ఆటమ్ ఇంకో దాంతో కంబైన్ అవుతుందంటే కారణం ఏంటంటే ఇట్ వాంట్స్ దట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ మస్ట్ బి సాటిస్ఫైడ్, కంప్లీట్లీ ఫిల్డ్. అందుకోసం అది మనకు కావాలి. కానీ దీంట్లో అవసరం లేదు, హీలియంకి అది అవసరం లేదు, ఎందుకంటే దానికి ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, దానికి ఉన్నాయి, దానికి అవసరం లేదు. అటువంటిప్పుడు మనం ఇంకా 2 కాన్ఫిగరేషన్లకు వెళ్దాము. అదేంటంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఆక్టేట్ కాన్ఫిగరేషన్లోకి మనం వచ్చేసరికి దీంట్లో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ప్రకారం మీకు బ్యాలెన్స్ అంటే ఏంటో చెప్తాను, బ్రీఫ్గానే చెప్తాను నేను. ఆక్టేట్ కాన్ఫిగరేషన్లో మనకి ఈ వ్యాలెన్స్లోకి మనం ఎట్లా వెళ్తున్నాం దీనిలోకి అని అంటే, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వ్యాలెన్సీ అనేది? మనము దేని ప్రకారం మనం తీసుకుంటాము వ్యాలెన్సీ అనేది, దేని బేస్ చేసుకొని ఉంటాము అంటే నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. నేను మీకు ఈవి అని రాయినా, then you can understand. Valence electrons. Number of valence electrons, if it is 1, or number of valence it can be 2. Number of valence electrons it can be 3. Number of valence electrons it can be 4, 5, 6, 7, 8. 8 ఎలక్ట్రాన్స్. ఇట్లాగా నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఇట్లాగా మనకి తీసుకుంటాం. దిస్ ఆల్ నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. ఇవన్నీ కూడా మనం అట్లనే తీసుకుంటాం. నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది 1 అయితే దెన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటే ఈ 1 నుంచి మనకి 3 వరకు కూడా, దెన్ ఇంక్లూడింగ్ 4, ఈ 4 వరకు కూడా. దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్, అవుటర్ సెకండ్ ఆర్బిట్ అనేది మనకి కంప్లీట్గా ఫిల్ అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 8 ఎలక్ట్రాన్స్ మనకి కావాలి. కానీ ఇక్కడ ఈ సెకండ్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు 8 ఎలక్ట్రాన్స్, ఇది 8 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అవ్వాలంటే దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 7 ఎలక్ట్రాన్స్ ఇట్ హ్యాస్ టు రిసీవ్. Hello students, myself Sunil Kumar Badal. I have done my BTech from IIT Kanpur. Here at K. Venkanna classes, I teach chemistry. So, right now I know you all are busy with your board exam preparation. But let me ask you a question. Suppose you want to be a cricketer. Who would you choose your coach? A cricketer or a wrestler? Answer is definitely cricketer. So, in the same way here, we are the group of IITians, NITian and doctor. So, if you really want to crack or get a seat into IIT, NIT or any top medical colleges, come here and join us. What are you waiting for? Thank you.
But 7 electrons, instead of receiving that 7 electron, it is easy for this atom to lose the electron. Here what takes place, this all, here what takes place, it takes place what? Loss of electrons. గుర్తుంచుకోవాలి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మనకి వస్తుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది వస్తుంది అని అంటే ఎలక్ట్రాన్ అనేది ఏ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్ కదా అని అంటే ఇది 1 ఎలక్ట్రాన్ లాస్ అంటే ఒక నెగిటివ్ యూనిట్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి దీని వ్యాలెన్సీ అనేది దీని నుంచి మనం తీసుకుంటే ఇదేమవుతుంది, ఇక్కడ 1+ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అనేది మనం తీసుకుంటే ఇది 2+ అవుతుంది. 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అది 3+ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేవి మనకి లాస్ అన్నమాట. అది అంటే అర్థమేంటి, లాస్ అంటే ఏంటంటే వెళ్ళిపోతుంది వేరే ఆటంకి. లాస్ అంటే ఇది ఏదో చాలా పెద్ద నష్టపోయిందని కాదు, అర్థం అది కాదు. ఇక్కడ ఒక యాటమ్, న్యూట్రల్ గ్యాసెస్ యాటంలో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్. ఒక యాటంలో మనం తీసుకుంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్, రెండు కూడా ఈక్వల్లో ఉంటాయి. అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దాన్ని న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ అని అంటాం. ఈ న్యూట్రల్ గ్యాసెస్ యాటంలో ప్రోటాన్ నంబర్ ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అది లాస్ అవుతుంది అని అంటే ప్రోటాన్ నంబర్ అదే ఉంది, ప్రోటాన్ నంబర్ అదే ఉంది, ప్రోటాన్ నంబర్ చేంజ్ అవ్వడం లేదు. సపోజ్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం ఒక యాటంలో. 3 ఎలక్ట్రాన్స్లో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉండిపోయాయి, 1 ఎలక్ట్రాన్ ఇక్కడ మిగిలిపోయింది. ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. దాంట్లో 3 ప్రోటాన్స్ ఉంటాయి, దీనిలో ఎలక్ట్రాన్స్ అనేది 3 ఉన్నాయి. దాంట్లో నుంచి 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే ప్రోటాన్స్ 3 ఉన్నాయి కదా, ఎన్ని ప్రోటాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి? దానిలో 1 ప్రోటాన్ అనేది ఎక్స్ట్రా ఉంది. అంటే ఆ యూనిట్ ఛార్జ్ ఎంత దానికి? పాజిటివ్ అవుతుంది, 1+ అనేది తీసుకుని. అట్లాగనే 2 ఎలక్ట్రాన్స్ అనేది ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ అనేది 2 యూనిట్స్ డిక్రీజ్ అయింది. అంటే ఏం పెరిగింది? పాజిటివ్ ఛార్జ్ 2 యూనిట్స్ పెరిగింది. 3 నెగిటివ్ ఛార్జెస్ అనేది డిక్రీజ్ అవుతుంది లాస్ అంటే. కాబట్టి ఇక్కడ ఏ యూనిట్ ఛార్జ్ పెరిగింది? 3 పాజిటివ్ ఛార్జెస్ అనేది పెరిగాయి. అట్లాగే 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఇక్కడ ఏమొస్తుంది? 4+ అని రాస్తాం. ఇది 1 to 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి సంబంధించిన స్టోరీ కేస్ అది. దీని ప్రకారము మనం ఇంకొకటి మనం చూద్దాం. దీస్ ఆర్ దట్ 8 ఎలక్ట్రాన్స్. దీంట్లో ఇక్కడి నుంచి 4 నుంచే తీసుకుంటున్నాం. 4 ఎందుకు 4 నుంచి తీసుకుంటున్నాం అంటే 4 దగ్గరికి వచ్చేసరికి ఇది లాస్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ అయినా గెయిన్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. లాస్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ అంటే 4+ వస్తుంది, గెయిన్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్స్ అయినా 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. దీనిలో లాస్ అయితే ఇనర్ట్ అయిపోతుంది, ఫస్ట్ ఆర్బిట్ అనేది కంప్లీట్గా ఫిల్అప్ అయిపోతుంది. 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే దానిలో అప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది. అందుకోసమే ఇది హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. దీంట్లో సపోజ్ ఇది లాస్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏం తీసుకుంటున్నాము అని అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ దగ్గరికి వచ్చేసరికి 4కి ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ అనేది యాడ్ అయితే అప్పుడు అది ఏమైపోతుంది? మైనస్ అవుతుంది. మొత్తానికి దీంట్లో అవుటర్మోస్ట్ ఆర్బిట్ ఫిలప్ అయిపోవాలంతే. 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే ఫస్ట్ ఆర్బిట్ ఫిలప్ అయిపోయింది, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే, 3 ఎలక్ట్రాన్స్ 4 ఎలక్ట్రాన్ లాస్ అయితే మిగిలిపోయిన ఆర్బిట్ అనేది కంప్లీట్గా ఫిల్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. దానికి 4 ఎలక్ట్రాన్స్ అది గెయిన్ అయితే, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కదా, ఎన్ని యూనిట్స్ అది? 4 ఎలక్ట్రాన్స్ అంటే 4 యూనిట్స్కి నెగిటివ్ ఛార్జ్ అనేది గెయిన్ అవుతుంది. అంటే వ్యాలెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది ఎలక్ట్రో వ్యాలెంట్ కదా, ఎలక్ట్రో పాజిటివ్ అని అంటారు. వీటన్నిటిని కూడా మనం ఏమని అంటామంటే వీటన్నిటిని ఎలక్ట్రో పాజిటివ్ అని అంటారు. ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఇక్కడికి వచ్చేసి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి ఇది స్టెబుల్ కావాలి అని అంటే దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేది ఎంత ఉండాలి? ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 8 అనేది రిఫరెన్స్ నెంబర్ మనకి. 8 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే దీనికి 3 ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకోవాలి లేదా 5 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేయాలి. అవుట్ మార్చ్. దీనికి ఏది ఈజీ అవుతుంది అని అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈజియర్ దాన్ లాస్ ఆఫ్ 5 ఎలక్ట్రాన్స్. 5 ఎలక్ట్రాన్స్ని అది లాస్ అవ్వడం కన్నా 3 ఈ
ఈ 5 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడం కన్నా దానికి 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడమే ఇంకా ఈజీ దానికి. అందుకోసమని ఈ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఇట్ గెయిన్స్ ఎలక్ట్రాన్. దెన్ బికాజ్ ఇట్ ఈస్ గెయినింగ్ 3 యూనిట్స్ ఆఫ్ ఛార్జ్, అప్పుడు దీనికి ఏమవుతుంది 3 మైనస్ అని తీసుకుంటాం. ఇది ఎట్లా వచ్చింది 5 మైనస్ 8 అనమాట, 3 మైనస్ అని రాస్తాం. అట్లాగని 6 మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏం రాస్తాము 6 మైనస్ 8 అంటే 2 మైనస్ ఛార్జ్. ఇక్కడ 7 అని అనుకోండి, ఇక్కడ ఏం రాస్తాము 7 మైనస్ 8 1 మైనస్. అట్లాగనే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అంటే 8 ఎలక్ట్రాన్స్ దీనిలో నుంచి ఏం గెయిన్ ఉంటుంది, దీనిలో ఏదైనా ఎలక్ట్రాన్ ఇక్కడ ఆల్రెడీ 8 ఉన్నాయి, ఆల్రెడీ 8 ఉన్నప్పుడు ఇక్కడ ఏం గెయిన్ తీసుకుంటుంది, నథింగ్. ఈ 8ని ఇక్కడ రాద్దాము, 8 మైనస్ 8 అని అంటే ఇక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నీ కూడా బ్యాలెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, మైనస్. అంటే దీన్ని మనము ఏమని అంటామంటే ఎలక్ట్రోనెగటివ్ అని అంటాం. దీన్ని ఏమంటాము ఎలక్ట్రోనెగటివ్ అని అంటాం. ఇది ఎలక్ట్రోనెగటివిటీలో మనకు వచ్చేది ఎలక్ట్రోపాజిటివ్, ఎలక్ట్రోనెగటివ్. ఈ ఎలక్ట్రోపాజిటివ్, ఎలక్ట్రోనెగటివ్ని బేస్ చేసుకొని మనము ఈ అయాన్స్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు దీనిలో ఏ ఛార్జ్ ఉంది 1+ ఛార్జ్ ఉంది. ఇవన్నీ అయాన్సే. హియర్ వి ఆర్ గెటింగ్ దట్ అయాన్స్. అయాన్స్ అనంటే అర్థం ఏంటి అనంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఆర్ నంబర్ ఆఫ్ E ప్లస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ E మైనస్. నెగిటివ్ ఛార్జెస్, పాజిటివ్ ఛార్జెస్ ఈక్వల్గా లేని వాటిని, అలాంటి పార్టికల్స్ని మనం అయాన్స్ అని అంటాం. మనం ఈ అయాన్స్ అనేది దీన్ని బేస్ చేసుకొనే మనం రాసుకుంటాము. దీని ప్రకారం ఈ ఏ అయాన్స్ అవుతాయి పాజిటివ్ అయాన్స్ కదా, ఇవన్నీ కూడా పాజిటివ్ అయాన్స్. పాజిటివ్ అయాన్ అంటే ఎలక్ట్రో పాజిటివ్ అయాన్. ఎలక్ట్రో పాజిటివ్ అయాన్స్ మనం ఏమని అంటాము క్యాటయాన్ అని అంటాం. దాని ఎలక్ట్రో నెగిటివ్ అయాన్ని ఏమని అంటాము యానయాన్ అని అంటాం. ఇవే మనకు గుర్తుంచుకోవాల్సింది, ఎలక్ట్రో నెగిటివ్ అయాన్, ఎలక్ట్రో పాజిటివ్ అయాన్. క్యాటయాన్, యానయాన్స్ అని ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, క్యాటయాన్, యానయాన్స్ అనేవి దీన్ని బేస్ చేసుకుని మనము రాసుకుంటాం. ఇప్పుడు చూడండి కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ని బేస్ చేసుకుంటే ఈ కండక్టర్స్లో విచ్ ఆర్ కండక్టర్స్ విచ్ హ్యాస్ మోర్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, more number of free electrons. Semiconductors means what? More number of free electrons. ఇక్కడ ఏముంటుంది అని అంటే నాట్ మోర్ నాట్ లెస్. ఇట్ ఈస్ సెమీకండక్టర్స్ విచ్ హ్యాస్ బోత్ ఎలక్ట్రో పాజిటివ్ అండ్ ఎలక్ట్రో నెగిటివ్ చార్జెస్ ఆర్ ప్రెసెంట్. దిస్ కంటైన్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రో మైనస్ కండక్టర్స్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ లెస్ నంబర్ ఆర్ ఆల్మోస్ట్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఉండవు. దాన్ని మనం ఇన్సులేటర్స్ అని మనం తీసుకుంటాము. దీన్ని బేస్ చేసుకునే మనం కరెంట్ అనే దాన్ని, ఎలక్ట్రిక్ కరెంట్ అనే దాన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం. ఏంటది మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, బోత్ ఆర్ E ప్లస్ అండ్ E మైనస్ ఆర్ సేమ్. సెమీ కండక్టర్స్ అండ్ సెమీ అంటే హాఫ్ అనమాట. దీంట్లో ఇన్సులేటర్స్ అంటే లెస్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి, లెస్ అవైలబిలిటీ అనేది మనకు ఉంటుంది. ఇది బేసికల్గా మనం గుర్తుంచుకోవాల్సింది. అంటే దేంట్లో నుంచి కరెంట్ ఫ్రీగా ఫ్లో అవుతుందని అంటే విచ్ కంటైన్స్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్, వాటిని కండక్టర్స్ అంటారు. దేన్నైతే మనం కండక్టర్స్గా కానీ సెమీ కండక్టర్స్ కానీ మార్చుకునే వీలుంటుందో వాటిని సెమీ కండక్టర్స్. మీన్స్ సెమీ కండక్టర్స్ ఆర్ దోస్ మెటీరియల్స్ విచ్ కెన్ యాక్ట్ బోత్ లైక్ కండక్టర్స్ అండ్ semiconductors. Insulators means what? Which has almost no free electrons to permit the charge to flow through that. అలాంటి వాటిని ఇన్సులేటర్స్ అని అంటాము. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఎందుకు చదువుకున్నామో, ఈ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అనేవి 3 మెటీరియల్స్ అనేవి, వాటిని గురించి మనం ఈ ఎలక్ట్రిక్ కరెంట్లో ముందు మనం చదువుకుంటాం. అందుకోసమే ఇవి మీకు తెలిస్తే ఇప్పుడు మెటీరియల్స్ అవన్నీ కూడా రెడీ, వీఆర్ రెడీ టు ఎంటర్ ఇన్ టు దట్ ఎలక్ట్రిక్ కరెంట్ కదా, దానిలోకి మనం వెళ్ళిపోతాం. ఓకేనా? విల్ స్టాప్ దిస్ వీడియో హియర్, విల్ ఎంటర్ ఇన్ టు ద చాప్టర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.